తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయంలో సంక్రాంతి సంబరాల్లో సీఎం జగన్ దంపతులు పాల్గొన్నారు. ఇప్పుడు అలా ఇచ్చేద్దాం. అడుగులు ప్రజల గోడును విన్న ఆయన గుండె ఏనాడైతే ముఖ్యమంత్రిగా సంతకం చేశారో ఆ రోజు నుంచి ఆయన విన్న బాధలు మళ్ళీ ప్రజల్లో వినపడకూడదు, కనపడకూడదు అనే ఒకే సంకల్పంతో అనేక సంక్షేమాలను ప్రజల కోసం ఏర్పాటు చేసి కేవలం ఆలోచనలతో ఆగకుండా ఆచరణలోకి దిగి ఇది సాధ్యమే అని కని విని ఎరుగని చరిత్రను సృష్టించినటువంటి ప్రజల నేత. అందుకే ఏ ముఖ్యమంత్రి కూడా ఎరుగనంత ప్రజా అభిమానం, ప్రజల ప్రేమ ఆయనకు మాత్రమే సొంతం. అటువంటి ప్రజలు మెచ్చిన నేత, మనందరికీ నచ్చిన నేత, మన గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు వారి సతీమణి భారతమ్మతో కూడి సభా ప్రాంగణానికి విచ్చేశారు. వారికి సభాముఖంగా సాదర స్వాగతం, సుస్వాగతం. వేద పండితులు మంగళ వాయిద్యాల మధ్య పూర్ణకుంభంతో ఆ దంపతుల్ని స్వాగతిస్తున్నారు. ఆహుతులంతా కూడా వారి వారి స్థానాల్లోనే ఉండవలసిందిగా కోరుతున్నాను. మన అధిపతి, మన ముఖ్యమంత్రి వర్యులు సతీమణి భారతమ్మతో కూడి జగన్మోహన్ రెడ్డి గారు సభా ప్రాంగణానికి వచ్చేశారు. వారిరువురికి కూడా సాదరంగా, సవినయంగా స్వాగతాంజలి తెలియజేసుకుంటున్నాము. ముందుగా ముఖ్యమంత్రి వర్యులు ఆధ్యాత్మిక వాతావరణాన్ని తలపిస్తున్నటువంటి ఈ ప్రాంగణంలో కొలువైన ఆ పరమాత్మను సందర్శించుకుంటున్నారు. ముందుగా గణపతి పూజతో ఈనాటి కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వర్యులు సతీ సమేతంగా ప్రారంభిస్తున్నారు. ఆ విజువల్స్ అన్ని మనం లైవ్లో చూడొచ్చు. ప్రతినిధులకు, ప్రజలకు, కళాకారులకు, కళాభిమానులందరికీ కూడా భోగి, సంక్రాంతి, కనుమ పండుగ శుభాకాంక్షలు. మరికొద్ది క్షణాల్లో ఈనాటి కార్యక్రమం ప్రారంభం కానుంది. మాన్యవరులు ముఖ్యమంత్రి వర్యులు సతీ సమేతంగా సభా ప్రాంగణానికి విచ్చేసి ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ప్రతి అంశాన్ని కూడా పరిశీలించనున్నారు. తండ్రి శంఖారావం, తనయుడు యుద్ధపు బాణం, జనమే బలమై ఎదిగిన నేత అతడు, విధి తల వంచేటి విజయాలు అడుగడుగున, కన్నీళ్లే తుడిచేటి మనసున్న మారాజుర. ఇలా ప్రతి ఆంధ్రప్రదేశ్లోని ప్రతి వ్యక్తి గుండె పాడే పాట జగన్మోహనుడి గానమే అవుతోంది. నిత్యం ప్రజల కోసమే తపించే నేత, ఎంతటి కష్టాన్నైనా చిరునవ్వుతో మాత్రమే ఎదిరించగలననే ధైర్యం నిండిన నిత్య స్ఫూర్తి జగన్మోహన్ రెడ్డి గారు వారి సతీ సమేతంగా భారతమ్మతో కలిసి సభా ప్రాంగణాన్ని సందర్శిస్తున్నారు. వారికి సాదర స్వాగతం, సుస్వాగతం. ప్రజల మధ్య తిరిగి, ప్రజల బాధలు విని, ప్రజల కోసమే పరితపించి, ప్రజల కోసమే ప్రజలు మెచ్చి మాకు అధిపతిగా ఉండండి అని ఆయనని ఎన్నుకొని ఆ ఒక్క ఆస్థానం కాదు, మా గుండెల్లో మీ స్థానం పదిలమని నిరంతరం నిరూపిస్తూ వస్తున్నటువంటి ప్రజల అభిమానాన్ని చూరగొన్నటువంటి మన ప్రియతమ నేత ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు సతీమణి భారతమ్మ గారు సభా ప్రాంగణాన్నంతా సందర్శిస్తున్నారు. హరిదాసులకి వారు సత్కరించనున్నారు. సంక్రాంతి అంటేనే హరిదాసుల సంకీర్తనలు, గంగిరెద్దులు, రథం ముగ్గులు, గాలిపటాలు, ఆధ్యాత్మికమైన వాతావరణం.
అటువంటి వాతావరణం అంతా కూడా ఈనాడు ఈ సభా ప్రాంగణంలో మనం చూస్తున్నాం. వాటన్నింటితో పాటుగా మన తెలుగుతనం ఉట్టిపడేలా సంగీత సాహిత్యాలతో కూడినటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు, అది కూడా మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు వారి సతీమణి భారతమ్మ సమక్షంలో ఈ పండుగను ఇలా జరుపుకోవడం నిజంగా మనందరి అదృష్టం. సంక్రాంతి అంటే రైతుల పండుగ, పంట చేతికొచ్చే రోజు. నిరంతరం రైతు సంక్షేమాన్ని కాంక్షించే మనసున్న నేత రాష్ట్రానికి అధిపతి ఉన్నప్పుడు నిత్యము సంక్రాంతి. నేను ఎప్పుడు అదే మాట చెప్తూ ఉంటాను, జగన్మోహన్ రెడ్డి గారు లాంటి ఒక నేత ఉన్నప్పుడు ప్రతిరోజు సంక్రాంతి అవుతుంది అని. రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి చూస్తే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి వరకు కూడా సుభిక్షంగా ఉంటుంది వారి పాలనలో. ప్రకృతి కూడా పరవశిస్తూ ఉంటుంది. అందుకే ఎటువంటి కరువు కాటకాలు లేకుండా ఆంధ్ర రాష్ట్రం సుభిక్షంగా అభివృద్ధి పథంలో కొనసాగుతూ వస్తోంది. తత్ర మేషాదిషు ద్వాదశ రాశి క్రమణేషు సంచరతః సూర్యస్య పూర్వస్మాద్రేషే ఉత్తరః రాశౌ సంక్రమణ ప్రవేశః సంక్రాంతి అంటారు. మేషరాశి నుంచి మొదలుకుంటే సూర్యుడు ఒక్కో రాశిలోకి ప్రవేశిస్తూ మకర రాశిలోకి ప్రవేశించే రోజుని మనం సంక్రాంతి పర్వదినంగా జరుపుకుంటూ వస్తాము. సూర్యుడు అంటేనే వెలుగు, కాంతి, చీకట్లను పారదోలే ఆశాకిరణం. అది కేవలం ఒక నిశిని చీల్చే సూర్యుడే కాదు, మనలో ఉండే బాధ, వెనకబాటుతనం, దుఃఖం, ఇటువంటి ఎన్నో చీకట్లను తొలగించి ఆనందాల అనే వెలుగుల్ని పంచుతున్నటువంటి ఆంధ్ర రాష్ట్ర సూర్యుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన అండలో, ఆయన పాలనలో నిత్యము ఇలాగే ఆంధ్ర రాష్ట్రం సుభిక్షంగా పాలించబడుతుంది. వారి చల్లని కనుసన్నలు